హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారు? మేము నల్లేరు చట్నీ చేద్దాం అనుకున్నాం. నల్లేరు చట్నీకి అయితే ఎండుమిరపకాయలని కరివేపాకుని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే వాండిలో నల్లేరు ముక్కలను కూడా వేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట. కొద్దిగా అంత మగ్గిన తర్వాత దాంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇంకో లాస్ట్లో ఇలా ఉండిద్ది అనమాట మగ్గిన తర్వాత. ఇలా ఉన్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకులో కొద్దిగా అంత జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని రోటి దగ్గర తీసుకెళ్ళి మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట. మెత్తగా అయిన తర్వాత నల్లేరు ముక్కలను కూడా వేసి ఉప్పు వేసుకొని ఇట్లా అట్లు రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. తిప్పితే ఏంటంటే తొందరగా నలిగిద్ది అనమాట. మెత్తగా నలిగింది అనుకున్న తర్వాత బెల్లం కూడా వేసుకోవాలి సరిపడినంత వేసుకొని మొత్తం కలిసేటంత వరకు చూడాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఓన్ని చెప్పమంటే టేస్ట్ చెప్తున్నాడు, వినండి. మా వాడు ఉప్పు ఎక్కువైందన్నాడు. దాంట్లో కొద్దిగా ఏదో వేసి సరిపడేటట్టు చేసేసామన్నమాట.